గురుగారు నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? నమస్తే. మహబూబ్ ఖాన్ మహబూబ్ ఖాన్ ఎండి. ఎండి ఎండి మహబూబ్ ఖాన్ గారు, తొర్రూరు పట్టణం. అవునా? ఎలా ఉంది డెవలప్మెంట్? మామూలుగానే ఉన్నది. అంతే, పెద్దగా ఏం డెవలప్ అవ్వాలి. కాలే కాలే సరే, మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసాయి కదా, మొత్తం మీకు 16 వార్డు. వార్డులు ఉన్నాయి. 16 వార్డులకి ఎలక్షన్ జరుగుతుంది. మరేంటి మరి చైర్మన్ పదవి ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? ఇటు కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ? మరి ఎన్ని వార్డులు ఎవరు గెలవబోతున్నారు? టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది. పోటీ ఉంది. బీజేపీకి లేదు ఛాన్స్. ఛాన్స్ లేదా? ఎందుకని? ఇక్కడ లేదు, ఈ పల్లెటూరులో బీజేపీ అంత లేదు ఇక్కడ వాడకం లేదు. సో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య పోటీ. సో మరి ఈ పోటీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? చెప్పలేము, అది బీసా నిసా ఉన్నది. ఎందుకంటే ఏమనుకుంటారు? మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ వీళ్ళు బీసా నిసా అంటే కొద్ది తేడా మీద ఎవరో ఒకరు గెలుస్తారు. అట్లా కాదు కదా, నేను అనేది అదే. వీళ్ళకుందా అవకాశం, వీళ్ళకుందా, ఎవరికుందా అవకాశం? అవకాశం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలే. 2 ఏళ్ళే వచ్చి అనుకున్న ఈ ఒక్కటి కూడా పూర్తి కాలే. ఒక బస్సు అంతే, ఇక వేరే ఏముంది. 200 యూనిట్లు ఇస్తున్నారటగా? అందరికి ఇస్తలేరు, అది కొందరికి. కొందరికి మరి 200 యూనిట్లు అని షార్ట్ కట్ చెప్పినవాడు. 201 యూనిట్ వచ్చినా కూడా బిల్లు పడుతుంది. మొత్తం కట్టాలి. 200 యూనిట్ వరకే. 200 యూనిట్ ఒక యూనిట్ ఉన్నా బిల్లు పడుతుంది. అదే 200 వరకు ఓకే కాదు. 200 కట్టాలి, 1 కట్టాలి. గోల్ మనకి 199 వరకే ఛాన్స్ దాడితే మొత్తం కట్టాలి. గోల్మాల్ ఉన్నది. ఇక ఎక్కువ వాడతారా? 200 యూనిట్ ఎక్కువ వాడతారు. నాకు 5,000 వస్తుంది కరెంటు బిల్లు. ఇది కాదు ఇంటికాడ, ఇది కాదు, ఇది ఇక్కడనే. అయితే రెండోది అదొకటి గోల్ చక్కర చేసిండు. రెండోది గ్యాస్ మొద్దు గోల్ చక్కర చేసిండు. ఎందుకంటే మీరు కట్టండి, మేము అకౌంట్లో వేస్తాం. వేసుడు లేదు, గీసుడు లేదు, లేదు. మూడోది ఒకటే, దాని గురించి ఆరోగ్యశ్రీ అన్నది లేదు. 10 లక్షలు అన్నారు కదా? 10 లక్షలు అన్నారు కదా? 10 లేదు, 5 లేదు, వాడు సరే 6 లక్షలు అంటే లేదు. పో మా దగ్గర అవి లేదు, కట్టి కూలిపోతాను. అది కూడా లేదు. కట్టించింది గవర్నమెంట్. వాళ్ళు చేయలే, వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే. సరే, ఇక్కడ అంటే ఎమ్మెల్యే లేడీ అయ్యి చేయలేకపోతారు, అనుభవం లేదా అది. సో మరి టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ అనుకుంటున్నారు? అంటే 9 ఉన్న 16 ఎవరికి ఎన్ని రావచ్చు అని మీరు అనుకుంటున్నారు మీ లెక్క ప్రకారం? ఇప్పుడైతే కాంగ్రెస్గా ముగ్గు అనిపిస్తాను. ఎందుకంటే అధికార పార్టీ, అధికారం అని కాదు, ఆశ చూపెడతాను, అది ఇస్తాం, ఇది ఇస్తాం. మరి ఎందుకంటే 3 ఏళ్ళు ఉంది అంటున్నారు, వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు. 3 ఏళ్ళు అంటాళ్ళు కానీ ఏమి ఇచ్చింది లేదు, చేసింది లేదు. మరి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడు ఇచ్చిండు, మాట ఇచ్చిండు. ఆడు భూములు అమ్మి అయినా కట్టాడు, గవర్నమెంట్ ముంచి అయినా ఇచ్చిండు. అన్న టైంకు రైతు బంధు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు. ఇప్పుడు పింఛన్లు 4,000 చేస్తా అన్నాడు, చేసిండా? చేయలేదు. గవర్నమెంట్ ముంచైనా చేసిందంటే మళ్ళీ ఆ భారం మన మీదే కదా? మన మీదనే రూపం చేసినాడు. మాదిగోళ్ళకు ఏదో ట్రాక్టర్లు, బండ్లు, ఇవన్నీ అక్కర్లేని దళిత బంధు అని ఇవ్వద్దని ఇచ్చి 10 జీతగాడు దొరుకుతలేడు. ఇప్పుడు 2 ఈ బియ్యం ఫ్రీ, ఈ 2 లక్షల నెలకు. సన్నయ్య మామూలుగా, సన్నయ్య అంటే సన్నయ్య కానీ తుప్పు పట్టినాయి, రాలిపోయినాయి, టైం అయిపోయినాయి బియ్యం. టేస్ట్ ఉండదు అన్నం, తినలేము. బజార్ కొనుక్కొచ్చి తినవలసిందే, టేస్ట్ ఉండయి. ఇప్పుడు ఆ బియ్యం కేంద్రం పంపుతుంది, వీని కావు కదా. మనకు కేంద్ర గవర్నమెంట్ మీద భారతదేశానికి సరిపోయే బియ్యం 4 ఏళ్ళై స్టాక్ ఉండాలి. ఆడ 4 ఏళ్ళ బియ్యం ఎందుకు ఉండాలి అంటే గవర్నమెంట్కి ఏమన్నా లోటు వచ్చేసింది పంచలేదు. 4 ఏళ్ళు అయిపోయినాక సముద్రంలో భారతం కాలే, అవి విషం అవుతాయి, బియ్యం ఖరాబ్ అయిపోతుంది. సముద్రంలో భారతం కాలే. ఇక సముద్రంలో భారతం కాదు, తినని ఇవి ఒకటి పేద పక్కలు అని ఇటు పంపుతాడు వాడు. ఆ బియ్యం ఇస్తాడు వీడు. అది తెలిసినోడికి అంత తెలియదు, అందరికీ ఎవరికా పాపం జరుగుతుంది.
సో మొత్తానికైతే పరిస్థితి ఇక్కడ కొంచెం 50-50 50-50 అయినా మొగోడే దయాకర్ రావు. ఇలా కొత్తగా వచ్చారు కాబట్టి వీళ్ళకి కొత్తలు పైసల మందం వీళ్ళకి. పైసలు ఉన్నాయి తెచ్చి పెడతాను అంతే. సంపాదించేది ఏం లేదు, రూపాయి బిల్ల కూడా రాదు. ఇప్పుడు ఏమవుతుంది ఇక ఈ ప్రభుత్వం డబ్బులే లేకపోతే డబ్బులు డబ్బులు లేవు, చేతికి ఇచ్చేది ఏం లేదు. అన్ని అవేనా ఆన్లైన్ చేతికి ఏమి ఇస్తారు. ఆ ఉద్యోగస్తుడు కూడా ఏం తినడు. సరే మొత్తానికైతే అంటే ఎవరికి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు 16లో? 50-50 సగం సగం ఒకటి అంతే. బీసా వనిసా అంతే, ఒకటి అటు ఇటు. రైట్, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ.